కలర్తో పాటు ది కమ్ అండ్ సజెస్ట్ యూ లైక్ సర్జరీస్, ముక్కు సర్జరీ, మూతి సర్జరీ. అది నాకు తెల్లగా అవ్వమని చాలా మంది సజెస్ట్ చేశారు. లైక్ దే ఆస్క్ మీ టు బికమ్ ఫేర్. గ్లూటాథయాన్స్ యా కైండ్ ఆఫ్ ఎస్. ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్, వెరీ వెరీ స్కేర్డ్. నాకు మామూలుగా చిన్నప్పుడు ఫీవర్ వస్తే ఇంజెక్షన్ ఇవ్వడానికి నాకు చాలా తీస్తే అమ్మో ఎంత అరిచేదాన్నో హాస్పిటల్లో. వాళ్ళైతే ఏమో మనకి సర్జరీ చేయట్లేదు, జస్ట్ ఇంజెక్షన్ అనేవారు. బట్ ఐఎమ్ వెరీ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. అండ్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి అవి. యూ సీ బోటాక్స్ అండ్ ఆల్ దిస్ సో మెనీ థింగ్స్ రైట్ నౌ. బట్ నాకు పర్సనల్ ఐమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. ఇంకోటి పీపుల్ థింక్ దట్ ఐ గాట్ డన్ అంటే నన్ను ఎవరో అడిగారు, మేము మై క్లోజ్ ఫ్రెండ్ ఆర్ సమ్వన్ ముక్కు చేయించుకున్నాను. ముక్కు ఓకే, అసలు 2013 నుంచి అలాగే ఉంది. ముక్కు చేయించుకుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు. సో ఇంకోటి అండ్ నేను నవ్వినప్పుడు నాకు గమ్స్ కనిపిస్తాయి. సో గమ్స్ కనిపించకుండా ఏమైనా చేయించుకోమని నాకు సజెస్ట్ చేశారు. ఇట్ ఈస్ న్యాచురల్ బ్రో, నేనేం చేయించుకోను అసలు. సో దిస్ నథింగ్. పీపుల్ హావ్ సజెస్టెడ్ మీ బట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళు చేయించుకో, మన ఇష్టంతో చేయించుకోవడం. నీకు ఫ్లాస్ ఉన్నాయి అనుకో, నీకు చేయించుకుంటే బాగుంటుంది అంటే గో ఫర్ లైక్ గో టు గుడ్ క్లినిక్ అండ్ గెట్ ఇట్ డన్. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈ జర్నీలో ఈ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ ద కైండ్ ఆఫ్ యాక్టర్గా కానీ పర్సనల్గా కానీ వి ఇవాల్వ్ విత్ ద సిచ్యువేషన్స్. అందులో హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇస్ దర్ ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆ ఒక్కటి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి అనిపించింది. ఒక్కటి అని నేను అనను, ద లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ దాట్. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పీపుల్ డెంట్ బిలీవ్ ఇన్ మీ. అంటే యాక్టర్ అవుతాను అన్న ఏదవుతాను అప్పుడు ఏమవుతుందంటే ఓకే అంటే నాకు నా మీద ఒక నిమిషం డౌట్ వచ్చింది, ప్రాబ్లీ ఇది కరెక్ట్ కాదేమో, నేను చూస్ చేసుకున్న పాత అని వస్తుంది. బట్ అదే చెప్తున్నాను, దే సంథింగ్ ఇన్సైడ్ యూ ఇట్ విల్ బీ లైక్ ఓకే ఎవరేం చెప్తున్నా ఇట్స్ ఆల్ బుల్షిట్, నీకేం చేయాలని. అంటే ఐ నో అంటే ఇది ప్రీచింగ్ లాగా అనిపించవచ్చు, బట్ నాకు ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఇప్పుడు 10 years అయింది నేను వచ్చి, ఇఫ్ ఐ లుక్ బ్యాక్, సో నాకు అసలు ఎవ్వరు ఇండస్ట్రీలో ఎవ్వరు పరిచయం లేరు నాకు అసలు. అంటే నేనున్న సిచ్యువేషన్స్, నా ఫ్యామిలీ ఎవ్వరు ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు. సో నా MBA అవుతున్న టైంలో నేను మీడియాకి వచ్చి వర్క్ చేయడము, మోడలింగ్ చేయడము, అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేశాను, దట్ డింట్ వర్క్ అవుట్. అండ్ దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేసా ఒక క్యారెక్టర్. సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసే, దాని తర్వాత మోహన్ కృష్ణ గారు ఆడిషన్కి పిలిచారు. సో ఇట్ హ్యాపెండ్ లైక్ ఒకదాని తర్వాత నేనేం ప్లాన్ చేసుకోలేదు. దట్ డజంట్ మీన్ ఐ డింట్ హ్యాడ్ ఎనీ స్ట్రగుల్స్ అండ్ ఆల్. ప్లాన్ చేయలేదు అంతే, ప్లాన్ చేయలేదు. బట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం BHLలో. సో మా ఇల్లు వచ్చి లాస్ట్ క్వార్టర్ పైన. ఓకే, ఆ క్వార్టర్ పక్కకే ఒక కాంపౌండ్ వాల్ ఉండి దానికి ఆనుకొని ఒక థియేటర్ ఉండేది, శ్రీనివాస్ థియేటర్ అని ఉండేది, శ్రీనివాస్ టాకీస్ అంటారు. సో ఆ థియేటర్లో ఏ సినిమా నడుస్తున్నా మా బాల్కనీలోకి వినిపిస్తుంది. సో నాకు చాలా ఇష్టం ఎందుకో అది. నాకు ఇప్పటికీ నాకు ఎక్కడన్నా సౌండ్, ఇప్పుడు పక్కన వేరే ఇంట్లో సౌండ్ వస్తుంది అంటే అదొక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా. సో నాకు చాలా ఇష్టం. సో మేము ఏంటంటే ఎవ్రీ టైం సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్ లాగా వెళ్ళి సినిమా చూస్తాం. వెళ్ళి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ముందే ఒక 1/2 hour ముందు వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేదాన్ని, నేను మా చెల్లెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళం. సో నాకు అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే, నాకు ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ నచ్చింది అంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చితే నేను ఒక 4-5 days అలా బిహేవ్ చేసేదాన్ని తెలియకుండానే. సో సినిమాలు అలా పిచ్చి అలా నాకు పెరిగింది. అంటే యాక్ట్ చేద్దామని కాదు, లైక్ జనరలీ వాచింగ్ ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ. సో అలా ఒకరోజు మా డాడీని కూడా అడిగాను, సినిమాలో యాక్టర్స్ నిజంగా వాళ్ళు పాడతారా డాడీ ఏంటంటే, లేదు సింగర్స్ పాడితే వీళ్ళు మేమే అంటారు డాడీ అంటే ఓహో అయితే నాకు సింగింగ్ రాదు కాబట్టి ఓకే అక్కడ ప్రాబ్లం అయిపోయింది, దట్స్ ఫైన్, అయితే నాకు సింగింగ్ రాదు ఇది చేసేయచ్చు, ఓకే యాక్టింగ్ ఎట్లా చేస్తారో ఏంటో అని ఇట్లా ఒక చెక్ లిస్ట్ ఇలా ఉండింది. బట్ ఐ నెవర్ థాట్ లైక్ యాక్టింగ్లోకి రావాలి ఇలా రావాలని ఏం లేకుండే. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం. సో బైపీసీ తీసుకున్నా, మైక్రోబయాలజీ చేసా, ఎంబీఏ చేసేటప్పుడు ఐ డోంట్ నో వేర్ టు గో ఇన్ ది సెన్స్ లైక్ ఏం చేయాలి నాకు అంటే లైక్ లెక్చరర్గా చేయడము ఇది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఐ వాజ్ క్లూలెస్. సో సడన్లీ నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేటప్పుడు మైనర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మేజర్ వచ్చి సాఫ్ట్వేర్లో చేసా,
ప్రాజెక్ట్ వర్క్, మైనర్ వచ్చి మీడియాలో చేశా. మీడియాలో చేసినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఒక మీడియా ఆఫీస్ చూడడం, అసలు న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో చూడడం. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అప్పుడే నేను యాంకరింగ్ కూడా ట్రై చేద్దాం, నేను అన్ని డిపార్ట్మెంట్స్ ట్రై చేశాను. అంటే ట్రై చేయడం ఓకే వన్ డే ఈ డిపార్ట్మెంట్ చూడాలి ఎలా రన్ అవుతుంది అని చెప్పి. సో ఐ ట్రైడ్ ఇంగ్లీష్ బులెటిన్ వన్స్, ఐ ట్రైడ్ టీపీ స్క్రోలింగ్, న్యూస్కి టీపీ స్క్రోలింగ్ చేస్తారు అది నేర్చుకున్నా. నాకు తెలుగు అప్పుడు చదవడం ఫ్లూయెంట్గా రాదు. సో రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు తెలుగు న్యూస్ పేపర్ పట్టుకొని మొత్తం చదివేదాన్ని. సో దట్ ఒకసారి తెలుగు బులెటిన్ కూడా లైవ్ ఉంటుంది కదా, తప్పు పోకూడదు కదా, సో తెలుగు బులెటిన్ చేయాలి అని ఉండేది. సో ఆ టైంలో ఐ ట్రైడ్ ఏంటది రిపోర్టర్గా కూడా ట్రై చేశా సెక్రటేరియట్ దగ్గర, పంజగుట్ట బస్ స్టాప్లో ఒకసారి రిపోర్టింగ్ చేశా. అంటే నాతో పాటు ఆ అమ్మాయి ఉండింది మెయిన్ రిపోర్టర్ ఎవరైతే. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట. ఇట్ వాజ్ అంటే దట్స్ ఆల్ రియల్ రైట్, లైక్ వెళ్ళి నిజంగా నువ్వు జనాలతో మాట్లాడతావు, ఇట్స్ ఇంటరాక్టింగ్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ నో. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఐ మీన్ అంటే నాకు అప్పుడు అంత ఏం తెలియదు, ఐ వాజ్ జస్ట్ ఫ్యాసినేటెడ్ విత్ ద హోల్ మీడియా థింగ్. సో ఇంటికి వెళ్ళగానే మా డాడీ మమ్మీతో చెప్పేదాన్ని, ఇట్లా న్యూస్ ఇట్లా అవుతుంది డాడీ, ఇలా వస్తుంది డాడీ అని చెప్పి. అండ్ మా కాలేజ్లో కూడా మల్లారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను అనమాట ఎంబీఏ. సో మా నేను ఎప్పుడు ప్రిన్సిపల్ డోర్ బయటనే ఉండేదాన్ని. నా మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి, రెగ్యులర్గా రాదు, అటెండెన్స్ ఫీజు కడతా. సో నేను ఐ వాజ్ వెరీ ఇర్రెగ్యులర్, అంటే లైక్ అకాడమిక్ వైస్. సో బట్ ఆఫ్టర్ అ పాయింట్ అంటే నా ప్రిన్సిపల్ ఆయన బాగా అర్థం చేసుకొని, ఓకే నువ్వు హాఫ్ డే క్లాసెస్ అటెండ్ అయ్యి హాఫ్ డే నుంచి యూ గో ఫర్ దిస్ మీడియా థింగ్, ప్రాజెక్ట్ వర్క్, మీడియా, సాఫ్ట్వేర్ రెండింటికి వెళ్ళు అని చెప్పి. దెన్ వన్ డే హీ హాస్ సీన్ మీ ఆన్ టీవీ. సో చూస్తే ఆ రోజు అసలు కాలేజ్లో నాకు వేరే లెవెల్ ఏంటి హవా ఇచ్చాడు ఆయన. ఈషా మనం కాలేజ్ అమ్మాయి టీవీలో కనిపించింది అని చెప్పి అప్పటి నుంచి ఈషా అంటే అందరికీ తెలుసు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అట్లా మై జర్నీ స్టార్టెడ్ లైక్ దట్. ఐ డోంట్ నో వేర్ టు గో అండ్ ఐ వాజ్ క్లూలెస్. దెన్ మీడియా హ్యాపెండ్. మీడియా నుంచి మోడలింగ్కి వచ్చా. యాంకరింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను, ఎందుకంటే యాంకరింగ్ అంటే యూ హ్యావ్ టు బీ హైపర్. నాకు అంత హైపర్గా నా వల్ల కూడా కాదు అసలు. సో బులెటిన్ నచ్చింది. మోడలింగ్ అన్నది somehow I liked it because అంటే డిఫరెంట్ క్లోత్స్, డిఫరెంట్ గెటప్స్ కాదు, జ్యువెలరీ వేసుకోవచ్చు, డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేసుకోవచ్చు, ఇట్స్ పోజింగ్ అండ్ ఆల్సో ఐ లైక్డ్ ఇట్. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. అండ్ మోహన్ కృష్ణ గారు నా పిక్చర్స్ ఫేస్బుక్లో చూసి, అండ్ దే వాజ్ దిస్ మేనేజర్ అనమాట అప్పుడు, సాయి అని ఒక మేనేజర్ ఉన్నారు. సో ఆయన నా పిక్చర్స్ చూపించారు, అండ్ దెన్ మోహన్ గారు ఫేస్బుక్లో నా పిక్చర్స్ చూశారు. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. అక్కడ కూడా నేను వెళ్ళినప్పుడు అబ్బా నాకేం రాదులేదు అన్న జోన్లోనే వెళ్ళా. అంటే నీకు బయటకు అలా ఉంటుంది, బట్ లోపల నాకు ఎలా ఉంటుంది అంటే ఏమో వస్తుందేమో, ట్రై చేయొచ్చు కదా. దట్స్ ఆల్వేస్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అనమాట. నీ మైండ్ అండ్ హార్ట్కి ఎప్పుడో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా. సో దట్ ఆల్వేస్ యూస్ టు హ్యాపెన్ విత్ మీ. సో నేను వెళ్ళిన తర్వాత, నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత, ఆఫ్టర్ లైక్ 1 month ఆఫ్ అదేంటి ప్రిపరేషన్ అదంతా వర్క్ షాప్ అంతా అయిన తర్వాత, అప్పుడు మళ్ళీ ఇంకొక ఆడిషన్ అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యా. సో ఇట్ వాజ్ అ లాంగ్ ప్రాసెస్. యా